హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని ఈ శ్రీరామనవమి రోజున మా ఫ్యామిలీ అంతా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మనకి శ్రీరామనవమి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది భద్రాచలం, తరువాత మామిడాడ. మామిడాడ గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ కళ్యాణాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ ఆలయంలో కింద స్వామివారిని దర్శించుకున్న తర్వాత గోపురాలు చూడడానికి పైకి వెళ్తామండి. మొదటి అంతస్తులో మనకి అద్దాల మేడ కనిపిస్తుంది. ఈ అద్దాల మేడని 1975వ సంవత్సరంలో ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారిచే నిర్మించారండి. రెండవ అంతస్తులో మనకి స్వామివారి గాలి గోపురం కనిపిస్తుంది. ఇందులో తూర్పు గోపురం వచ్చేసి 166 అడుగుల ఎత్తులోను, పశ్చిమ గోపురం 200 అడుగుల ఎత్తులోను మనకి కనిపిస్తాయి. ఈ గోపురాల చుట్టూ రామాయణంలోని దృశ్యాలను ఆ రోజుల్లోనే ఎంతో అద్భుతంగా చిత్రీకరించారండి. టీవీలు, సెల్ ఫోన్లకే పరిమితమైపోతున్న మన పిల్లల కళ్ళకు ఇటువంటి దేవాలయాల్ని చూపిస్తూ రామాయణాన్ని వివరించడం వల్ల వాళ్ళు కొంచెమైనా మన రామాయణాన్ని అర్థం చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్!